ఏదో వారికి ఏదో ఇబ్బంది ఉన్నది. మనం సురభి యాదయ్య గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. సర్పంచుల సంఘం జాక్ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ గారు, మీరేమంటారండి ఈ విషయంపై? ఈ చర్చ లేవనెత్తినందుకు జమీల్ సార్, మీరైతే నాకు తెలిసిన గారికి లెఫ్ట్ భావాలు గలవారు లాగా కనిపిస్తున్నారు. మీకు అభినందిస్తున్నా. ఎందుకంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలనే దాని మీద గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ ప్రగతి అభివృద్ధి చెందుతుందని చెప్పిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసుకొని కుటుంబాలు గడుపుకునే గ్రామీణ ప్రాంతంలో ఈ రోజు 1200 గ్రామాల పంచాయతీలను మళ్ళీ కార్పొరేషన్ కు అప్పచెప్తామంటే గ్రామ సపరిపాలన అనేది తీవ్రంగా నేను దీన్ని ముందు ఖండిస్తున్నాను. అందులో ఎందుకంటే 1200 మంది సర్పంచులు, 13,000 మంది చిల్లర వార్డు సభ్యులు పదవి కోల్పోతున్నారు. ఆ రకంగా చూస్తే పదవి కోల్పోవడం ఒక ఎత్తు అయితే, మా పాలన మాదే అని గ్రామంలో గ్రామ సభల ద్వారా అనేక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వాళ్ళం. కానీ ఆ పరిస్థితి కోల్పోతాం. అదే రకంగా చూస్తే గ్రామంలో ఒక ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ఇప్పుడు నాకు తెలిసిన గారికి ఇంటి నిర్మాణానికి ఒక 3,000-4,000 ఉంటే దాదాపు 4 రెట్టింపులు అవుతాయి. దాదాపు అట్లాంటి పరిస్థితి ఉన్నది. 500 ఇంటి ట్యాక్స్ ఉన్నదాన్ని 1,500-1,600 రూపాయలు అట్లా పెరుగుతుంది. ఆ రకంగా చూస్తే సగటు మనిషి మీద చాలా భారం పడుతుంటది. గతంలో ఇది వామపక్ష పార్టీలు కేంద్రంలో వాళ్ళు ఒక ఎంపీ సీట్ లో కూర్చొని ప్రజా సమస్యల మీద పోయి మాట్లాడే వాళ్ళు. కానీ ఈ రోజులలో ఎవరుంటున్నారంటే, పార్లమెంట్ కు ఎవరుపోతున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, బడ పెత్తందారులు పోతున్నారు. కనీసము గ్రామంలో వాళ్ళు ఏంటంటే గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు కానీ, గ్రామంలో ఉన్న ఆర్థిక లావాదేవీలు కానీ ఎటువంటి ఆలోచన లేకుండా వ్యాపారమే ట్రెండ్గా పోతున్నారు. వ్యాపారం అంటే ఏంది? ఇట్లా ఇప్పుడు ఏం చెప్తుంటారో, నాయకుడు వచ్చి జిహెచ్ఎంసీలో కలిపితే ఇప్పుడు చుట్టుపక్కల నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను తీసుకో, ఆ గ్రామాలలో కలిపితే రియల్ ఎస్టేట్ పెరిగితే పేదరికం ఏమన్నా ఆర్థికంగా ఎదిగిందంటే ఆ పేదరికం ఇంకా పేదరికంగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ల్యాండ్ అంటే బడ అంటే పెత్తందారులే ఇంకా పై స్థాయిలోకి పోయినారు. ఆ పరిస్థితి ఏ గ్రామంలో చూడు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కనపడుతుంది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే ల్యాండ్ లో అమ్ముకొని లాస్ట్ కు అదే కంపెనీ ముంగట వాచ్మెన్ గా వాళ్ళ వర్కర్ గా పనిచేసే మనుషులుగా మారిపోయినారు. కానీ గ్రామ ప్రజల శైలి ఏం మారలేదు. ఇంకా దాని వల్ల దిగజారుడే ఉన్నది గ్రామీణ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి నేను తీవ్రంగా 1200 గ్రామ పంచాయతీలు ప్రభుత్వము అనామక కల్పేసంటే నేను తీవ్రంగా దీన్ని తెలంగాణ సర్పంచుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వం వెనుకకి తీసుకోవాలి. దీనిలో ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు ఇప్పుడు 1200 గ్రామ పంచాయతీలలో 5 లక్షల జనాభా పైగా ఒక్కొక్కరు దాదాపు ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు ఉంటే 100 రోజుల పని పోతే 60,000 రూపాయలు వచ్చేది. వాళ్ళ కుటుంబం గడిచేది. ఆడుతూ పాడుతూ మళ్ళా పార్ట్ టైం జాబ్ లాగా వేరే పని చూసుకునేది. ఆ పరిస్థితుల నుంచి మొత్తం కూలిపోయి లాస్ట్ కు ఉపాధి హామీ పథకం లేనందువల్ల అనేక కుటుంబాలు రోడ్డు మీద పడి లాస్ట్ కు ఏమంటారు చూడు రోడ్డు మీద పడి అడుక్కునే పరిస్థితిలో ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా వారికి దీనికి అనుగుణంగా వాళ్ళు తీసుకొస్తారు. పట్టణాలు అభివృద్ధి చెందితే అంటారు. అభివృద్ధి చెందితే సంతోషమే, కానీ ఆ అభివృద్ధిలో మేమనేది అక్కడ స్థానికులు గ్రామ ప్రజలు ఉండాలి కదా. ప్రజలు లేకుండా ఇతర వాళ్ళు అభివృద్ధి చెందినట్టు చట్టాలు తీసుకురావడం ఇది సరైనది కాదు. ప్రభుత్వం మార్చుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వము జీవన శైలి మీద, ప్రజల జీవన శైలి మీద దృష్టి పెట్టి దానికి అనుకూలంగా ఉపాధి హామీ పథకం దీన్ని చట్టం చేయాలి. ఇది కార్పొరేషన్ లో తీసుకున్నాక కూడా ఉపాధి హామీ పని వర్తించేటట్టు ప్రభుత్వాలు చూడాలి. కానీ అటువంటి చట్టాలు చేయరు, ఏం చేయరు. అమాతం వల్ల కలిపేస్తే వాళ్ళ అవకాశవాదం. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ నగరం చుట్టూ వాళ్ళ ల్యాండ్లు, భూములు, వాటి ధర పెరుగుతుంది అనేది చూస్తారు. కానీ పేదరికం ఎంత ఇబ్బంది పడతారు.
పేద రైతు వ్యవసాయం చేసుకోవాలంటే, మళ్ళా భూమి కొనుక్కోవాలంటే, వ్యవసాయం చేసుకోవాలంటే అందరి పరిస్థితులు ఉంటది. అది ఆ పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అనామాతం ఏమైనా దాని వల్ల అభివృద్ధి ఉంటది, రోడ్లు బాగుపడతాయి, దాన్ని ఏమంటారు ఉపాధి హామీ పనులు కూడా ఇప్పటికీ గ్రామాల్లో నర్సరీలు ఉండి మొక్కలు పెట్టుకునేది, ఒక అడవుల్లాగా తలపించేది. అదే జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకొస్తే డెవలప్మెంట్ పేరు మీద పేద రైతుల భూములు కూడా గుంజుకునే పరిస్థితి ఉంటది. వాళ్ళు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచించి దీని మీద ఉపాధి హామీ పని అనుసంధానాన్ని ప్రభుత్వము దీని మీద ప్రజలకు అనుసంధానంగా ఉండేటట్టు చూడాలి. మేము అభివృద్ధిని ఎవరు కూడా వ్యతిరేకించరు, కానీ పేద ప్రజల వైపు కూడా ఆలోచించాలి. ఆ విపరీతమైన ట్యాక్స్ల భారం కూడా ప్రజల మీద పడకుండా చూసి చట్టం చేసి ఓకే యాదవ్ గౌడ్ గారు, ప్రస్తుతం మనం ఇంకోసారి మీ వద్దకు వస్తానండి.